ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ కటింగు, అలాగే ఇంకా ఏమేమి చేశానో చూపిస్తాను చూడండి. ఇంకా ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా. నాకు వచ్చేసి బ్లౌజులు అయితే నిన్న తొందరగా అర్జెంటుగా కావాలని చెప్పేసి బ్లౌజులు అయితే వచ్చాయి. ఇంకా నాకు ఇంకా బట్టలు ఉన్నాయని చెప్పేసి మా ఇంటి పక్కన ఉండే అమ్మకైతే పిలిచి ఇస్తానని చెప్పాను. కస్టమర్కే చెప్పాను, నేనైతే స్టిచ్ చేయలేను, వేరే వాళ్ళకైతే ఇస్తానని చెప్పాను. ఇంకా వాళ్ళు సరే ఒకటి ఇచ్చి చూడండి, సెట్ అవుతే మళ్ళీ స్టిచ్ చేయించుకుంటాము, లేదంటే లేదని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి ఆమెకు పిలిపించి బ్లౌజ్ అయితే ఇచ్చాను. ఒక బ్లౌజ్ అయితే ఇచ్చాను. ఇంకా ఆమె అయితే తీసుకొని పోయి స్టిచ్ చేసుకొని వచ్చింది. ఇంకా సరిగా అయితే స్టిచ్చింగ్ అయితే నీట్గా లేదు, ఫినిషింగ్ అయితే చాలా చండాలంగా స్టిచ్ చేసింది. ఇంకా మెయిన్ క్లాత్ అయితే లూజు, ఇంకా అసలు పీసులు నీట్గానే లేదు పని అయితే. ఇంకా నాకే నచ్చలేదు. ఇంకా కస్టమర్కి అయితే పిలిపించి ఇంకా ఇచ్చేసినాను. ఇస్తే ఇంకా వాళ్ళు వచ్చేసి తీసుకొని పోయి మా పాపకు వేసి చూస్తాము, సెట్ అయిందో లేదో ఒకసారి చూసి చెప్తామని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఇంకా వాళ్ళైతే ఏం చెప్పలేదు, ఇంకా సైలెంట్ అయిపోయినారు. ఇంకా నాకైతే ఏం చెప్పలేదు. ఇంకా నేను డబ్బులు ఇవ్వాలి కదా, స్టిచ్ చేసిన ఆమెకు నేనే కదా మాట్లాడింది. ఇంకా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. ఇంకా వాళ్ళైతే వస్తున్నామని చెప్పేసి వచ్చారు. వచ్చి ఇంకా ఆమె వచ్చేసరికి ఆమె కూడా మా ఇంట్లో స్టిచ్ చేసిన ఆమె మా ఇంట్లోనే ఉండింది. ఇంకా అంతలోకి వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ఇంకా బ్లౌజ్ ఏంది అట్లా స్టిచ్ చేసింది, ఏం బాగలేదు అసలు, స్టిచ్చింగు ఏం సెట్ అవ్వలేదు, బ్లౌజ్ అయితే చాలా చండాలంగా ఉంది అని చెప్పేశారు. ఇంకా ఆమెగుని అక్కడనే ఉన్నింది, ఆమెను స్టిచ్ చేసిందని తెలియదు వాళ్ళకు. ఇంకా మళ్ళీ ఉండి ఆమె అడిగింది ఏమైందని. అడిగితే ఇంకా వాళ్ళుండి మీరేనా స్టిచ్ చేసిందంటే అవును అంటే బాగాలేదు అసలు, ఏమీ కానీ సెట్ అవ్వలేదు అనింది. అంటే తెచ్చి ఇవ్వండి చూస్తాను అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంకా డబ్బులు కొని ఇంకా మళ్ళీ వాళ్ళకు ఇంకా బ్లౌజులు ఉన్నాయి కదా, ఇంకా అవి అయితే నాకు ఇచ్చేసి స్టిచ్ చేయమని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా మాటలలో పడేసి ఇంకా డబ్బులు అయితే అడగడం మర్చిపోయాను. ఆమె బ్లౌజ్ స్టిచ్ చేసిన డబ్బులు ఇవ్వండి అని చెప్పడం మర్చిపోయాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ నాకు మతికి వచ్చి ఫోన్ చేస్తుంటే ఇంకా ఆమె వచ్చేసి ఇంకా ఇప్పుడు ఏమిలే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కదా అప్పుడు అడుగుదురు అంటే ఇంకా గమ్మున అయిపోయినా. మళ్ళీ ఇంకా నేను స్టిచ్ చేసి కాల్ చేస్తే వచ్చారు. వచ్చి ఇంకా తీసుకొని పోయేటప్పుడు డబ్బులు అడిగాను. ఆమె బ్లౌజ్ స్టిచ్ చేసింది కదా, డబ్బులు ఇవ్వండి అని అడిగాను. అడిగితే ఇంకా ఆమె డబ్బులు నేనైతే ఇవ్వను, ఏం బాగా స్టిచ్ చేయలేదు కదా, ఆమె అసలు సెట్ అవ్వలేదు, బ్లౌజ్ తెచ్చేసి వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పింది. చెప్తే మీరు అలా అంటే ఎలా, నేనే కదా ఇచ్చింది, నేను ఇవ్వాలన్నా చేతి నుంచి డబ్బులు, మీకేమైందో చెప్పి ఆమెతో సర్జ్ చేయించుకోండి, లేదంటే ఇంకా మీరు మాట్లాడుకోండి, ఇచ్చింది నేనే కాబట్టి నన్ను అడుగుతుంది, ఇంకా నాకైతే తెలియదు, మీరు బ్లౌజ్ తెచ్చిస్తారో డబ్బులు తెచ్చిస్తారో తెచ్చివ్వండి అని చెప్పాను. సరే తెచ్చిస్తానని వెళ్ళింది, ఇంకా అయితే రాలేదు. ఇంకా ఈరోజు అయితే నేను ఈ 2 జాకెట్లు అయితే స్టిచ్ చేసేసి ఇచ్చేయాలా చూడండి. ఇంకా ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేస్తున్నాం. మెయిన్ క్లాత్ అయితే బ్లౌజ్ లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నా. ఇంకా మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నా. శారీ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది శారీ అయితే. ఇంకా నేనైతే డైలీ వర్క్ అయితే ఎక్కువ చేయలేను, ఎందుకని చెప్పేస్తే నాకు బ్యాక్ పెయిన్ అనేది ఉంది. నాకు మా బాబు పుట్టినప్పటి నుంచి బ్యాక్ పెయిన్ అనేది వచ్చింది. ఇంకా అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ అయితే చాలా ఉండేది. ఇంకా బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా నేను వర్క్ చేసుకుంటున్నా, ఇంట్లో పని కూడా చేస్తూ ఉన్నా. ఇంకా ఇప్పుడైతే నాకు బ్యాక్ నుంచి ఇంకా కాళ్ళలోకి అయితే నొప్పి వస్తుంది. ఒక కాలు మొత్తం ఇంకా నాకు చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇంకా నిలబడుకోలేను, అలాగే ఇంకా నడచలేను నేనైతే. ఇంకా అందుకని చెప్పేసి నేను కటింగ్ కుని స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇంకా నేను నిలబడుకొని కటింగ్ చేసుకోలేను కాబట్టి ఎక్కువ కిందనే కూర్చొని కటింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను.
ఇంకా అదే పనిగా నేను వీడియోస్ తీయడం కోసం అని చెప్పేసి కొనుక్కున్న టేబుల్ అయితే కొనుక్కున్నా కూడా ఇంకా నేను బ్లౌజ్ కటింగ్ చేసే ఎంతసేపు కూడా నేనైతే నిలబడుకోలేను. ఇంకా అందుకని చెప్పేసి కిందనే చాలా అస్సలు నేను టేబుల్ మీద అస్సలు కటింగ్ అయితే చేయలేను. ఇంకా ఎక్కువ నేను కిందనే కూర్చొని నీట్గా కటింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా మా బాబు పుట్టి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది ఉంది. ఇంకా ఇప్పుడైతే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా వర్క్ గురించి చేయలేనేమో అనిపించేంత నొప్పి అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టైలరింగ్ని చేస్తానో లేదో రాను అని చెప్పేసి ఇంకా చిన్నగా ఇలా బ్లాగ్స్ అన్న తీసి మనము చేస్తూ ఉందామని చెప్పేసి ఛానల్ అయితే పెట్టాను. ఫస్ట్ మనకైతే ఇంకొక ఛానల్ అయితే ఉంది, హమ్ తుమారా హోమ్ అని. అందులో అయితే టైలరింగ్కు సంబంధించిన వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇంకా అందులో గుని మీకు ఆ ఛానల్ గుని మీరు ఫాలో అవ్వండి. అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా మెయిన్ క్లాత్ చూడండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి మనకు సంఖ భాగం వైపు జాయింట్ అయితే వస్తుంది మెయిన్ క్లాత్కు. అలాగే ఇటు సైడు కాస్త మెయిన్ క్లాత్ ఉంది కదా హ్యాండ్స్ వైపు, ఇంకా అది వచ్చేసి మనం షేప్ పట్టీలకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా కటింగ్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది సరిపోతుంది. చూడండి ఇలా వేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే వచ్చేసి ఇంకా వంట అయితే పప్పు చేసాము. మా పాప అయితే చేస్తుంది వంట. నేనైతే వంట గుని చేయలేను. అస్సలు నేను పాలు పొంగు వచ్చేంతసేపు గుని నిలబడుకోలేనండి. ఇంకా వంట అయితే పప్పు చేసి అన్నం చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంకా ఈరోజు ఇంకొక పాప అయితే కాలేజ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా బట్టలు అయితే ఉతుక్కుంటుంది. ఇంకా బట్టలన్నీ ఉతికేసింది చూడండి. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి ఇంకొక పాపవి కాబట్టి ఇంకా ఆ పాప ఉతుక్కుంటుందని చెప్పేసి పక్కకు తీసింది. ఇంకా నేనైతే ఇంకొక లైనింగ్ అయితే నానబెట్టుకొని ఆరవేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే ఈ 2 బ్లౌజులు స్టిచ్ చేసేసి ఇచ్చేస్తాను. ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నా. మా ఛానల్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేసి ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫస్ట్ మెయిన్ డాట్ అయితే వేసుకోవాలా. తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి దారాలు పట్టే వైపు అయితే ఒక డాట్ అయితే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇంకా సంఖ భాగం అయితే క్రాస్ తీసుకున్న తర్వాత డాట్ అయితే వేయాలా చూడండి. ఇలా సంఖ భాగం మనము లోతు తీసుకుంటేనే మనకు బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా అయితే ఉంటుంది. ఇలా లోతు తీసుకొని స్టిచ్ చేస్తే మనకు ఫినిషింగ్ని చాలా నీట్గా అయితే ఉంటుంది. నేను బ్లౌజుకి అయితే 150 తీసుకుంటానండి. ఇక్కడ 100కు స్టిచ్ చేస్తారు, 80కి స్టిచ్ చేస్తారు. ఇంకా అలా మా ఇంటి దగ్గర అయితే అలానే ఉన్నారు చాలామంది, తక్కువకే స్టిచ్ చేస్తారు. ఇంకా నేను 150 కన్నా తక్కువ అయితే తీసుకోను. స్టిచ్ చేపించుకోండి లేదంటే లేదని చెప్పేసి ఇంకా నేనైతే చేయనండి ఇంకా తక్కువ కంటే. ఇంకా అయినా కూడా నాకు బ్లౌజులు అయితే చాలా వస్తూనే ఉంటాయి. ఇంకా వాళ్ళకు తక్కువ కాస్ట్ ఉండే బ్లౌజులు అయితే తక్కువ స్టిచ్ చేసే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా హెవీగా ఉంటే ఎందుకు చెడగొట్టుకోవడం అని చెప్పేసి నా దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇంకా మామూలుగా డైలీ యూస్ అందుకైతే ఇంకా వాళ్ళు ఎవరైనా అంతే కదా, తక్కువ ఎక్కడ ఉంటే అక్కడికైతే వెళ్తారు. మనమైనా అంతే కదా. లైక్ చేయండి.